తమ్ముడి కోసం అన్నయ్య, అన్న కోసం తమ్ముడు. కొణిదెల ఫ్యామిలీకి మరో పదవి దక్కనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబును ఫైనల్ చేశారు. నామినేషన్ వేయాలంటూ నాగబాబుకు సమాచారం అందించారు జనసేనాని. నామినేషన్కు అవసరమైన పత్రాలు సిద్ధం చేయాలని పార్టీ కార్యాలయ సిబ్బందికి పవన్ ఆదేశించారు. దీంతో కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనే దానిపై ఓ క్లారిటీ వచ్చింది. అయితే ఆ ఎమ్మెల్సీ నిర్ణయం వెనుక మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టు తెలుస్తోంది. చిరంజీవి చక్రం తిప్పడంతోనే నాగబాబుకు ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారనే చర్చ ఏపీలో జరుగుతోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నాగబాబుకు ఎమ్మెల్సీ ఇస్తారు అనేటువంటిది కన్ఫర్మ్ అయిపోయింది. సో నిన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత ఈ ఎమ్మెల్సీ స్థానాలు ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటి అంశంపైన ఒక కొలిక్ వచ్చినట్టే అంటారా? అలాగే బీజేపీకి ఇవ్వాల్సినటువంటి ఒక సీటు అది ఎమ్మెల్సీ ఇస్తారా, రాజ్యసభ ఇస్తారా అనేది ఎప్పటిలోగా కన్ఫర్మ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు? ఎస్ రోజా, ఏదైతే మరి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ తొలిసారిగా చట్టసభల్లో అడుగు పెడుతున్నాడని చెప్పుకోవచ్చు. ఏదైతే ఎమ్మెల్యే కోటాకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఆ సీట్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించి 5 సీట్లు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 5 సీట్లకు సంబంధించి కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ కి లైన్ క్లియర్ అయినట్టు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారికంగా కూడా మరి పార్థసారి సెక్రటరీగా ఉన్నటువంటి రాజకీయ సలహాదారుడు ఉన్నటువంటి హరిప్రసాద్ కూడా ప్రకటించారు, అధికారికంగా ప్రకటించారు. ఏదైతే కొణిదెల పవన్ కళ్యాణ్ ముందుగానే అటు ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తాడని, అటు 2024 ఎన్నికలకు సంబంధించి కూడా పోటీ చేస్తాడని ఒక ఊహాగానాలు వినిపించినటువంటి నేపథ్యంలో పొత్తులో భాగంగా కూడా బీజేపీకి కేటాయించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అటు ఒక్క మంత్రి పదవి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో మంత్రి పదవి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి కట్టబెడతారనేది కూడా ఒక టాక్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మొన్న జరిగినటువంటి చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ భేటీలో ఒక కీలక చర్చ జరిగింది. 5 ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అదేవిధంగా నాగబాబుకు ఇవ్వాలా లేదా రాజ్యసభ సభ్య ఇవ్వాలా అనేది కూడా ఒక చర్చ జరిగింది. ఎందుకంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ అటు నాగేంద్ర బాబు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి తీసుకుంటే అటు విపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో మనం చూస్తున్నాం కుటుంబ పార్టీలుగా మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కొంత సిద్ధాంతాలతో ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే క్రియాశీలకంగా అటు పార్టీని బలోపేతం చేయడంలో కానీ జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లడం కూడా నాగేంద్ర బాబు పాత్ర చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నాగేంద్ర బాబు మొదటి నుంచి కూడా పార్టీని కనిపెట్టుకుంటున్నారు. అదేవిధంగా క్యాడర్ ని ఒక దిశానిర్దేశం ఇచ్చేటువంటి విషయంలో కానీ అదేవిధంగా జిల్లా మీటింగ్స్ ఏర్పాటు చేయడంలో కూడా అదేవిధంగా కూటమి సర్కారు ఏర్పడటానికి నాగబాబు పాత్ర కూడా ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కొంత చర్చ జరిగింది. రాజ్యసభ సభ్యుకి పంపిద్దామని ఒక ఆలోచన చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేళ్ళకి కూడా అటు ఒక కార్పొరేషన్ పదవి కట్టబెట్టి ఆ స్టేట్ లో ఉంచుదామని ఒక ఊహాగానాలు ఇప్పించినటువంటి నేపథ్యంలో అటు చిరంజీవి ఫ్యామిలీ కూడా ఈ విషయంలో ఒక చర్చ జరిగిందని చెప్తుంది. ఎందుకంటే మనకు అందుతున్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ రోజు ఉదయం నిన్న కూడా ఎమ్మెల్సీ పదవికి సంబంధించి నాగేంద్ర బాబుకి ఇవ్వాలా లేదా రాజ్యసభకి పంపిద్దామనేది ఒక చర్చ జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూడా దీంట్లో పాల్గొని ఏదైతే పవన్ కళ్యాణ్ తో కూడా కొంత చర్చలు జరిగినాయని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మంత్రి పదవి ఇస్తారా లేదా కార్పొరేషన్ కి అంకితం చేస్తారా అనేది కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే ఇప్పటికే అటు చంద్రబాబు కూడా ఢిల్లీ పర్యటించారు. ఢిల్లీకి సంబంధించి ఇప్పటికే 5 సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ అటు వంగవీటి రాధా రేస్ లో ఉన్నాడు, అటు బోండా దేవినేని ఉమా రేస్ లో ఉన్నటువంటి నేపథ్యంలో 5గురికి ఖాళీలు ఉన్నటువంటి నేపథ్యంలో అటు పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ కూడా పార్టీని నమ్ముకొని ఉన్నాడు. పార్టీకి విధేయతగా ఉన్నటువంటి నేపథ్యంలో కొమ్మాలపాటి శ్రీధర్ కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలని ఒక ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అదేవిధంగా పిఠాపురం సీటు త్యాగం పవన్ కళ్యాణ్ సీటు త్యాగం చేసినటువంటి ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి వర్మకు కూడా లైన్ క్లియర్ అయిందని ఒక సమాచారం అందుతుంది. అయితే దీనిపైన ఢిల్లీకి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా కొంత క్లారిటీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా ఒక సీట్ ఇవ్వాల్సి ఉంటుంది. జనసేనకి బీజేపీకి 2 సీట్లు త్యాగం చేయాల్సినటువంటి నేపథ్యంలో కూడా మరి బీజేపీ నేత మాధవ్ కి వారి ఇస్తారని ఒక ఊహాగానాలు అయితే
వినిపిస్తున్నాయి. అటు నెల్లూరు జిల్లా నుంచి కూడా సీట్లు ఆశావహులు టీడీపీలో ఎక్కువ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఎవరికి ఇస్తారనేది కూడా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 4 సీట్లకు సంబంధించి క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే జనసేన కోటకు సంబంధించి కూడా నాగేంద్ర బాబుకి పూర్తిగా క్లియర్ అయింది. అదేవిధంగా జనసేన కార్యాలయం నుంచి కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఇదే విషయం పైన కూడా మరి అధికారికంగా ఎమ్మెల్సీ నామినేషన్ దాఖలు చేసిన తర్వాత అటు ఎమ్మెల్సీ దక్కిన తర్వాత కూడా అటు విపక్షాల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే జనసేన అధినేత ఒక భావజాలంతో కానీ అదేవిధంగా సిద్ధాంతాలతో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా కుటుంబంలో 2 పదవులు కట్టబెడితే మాత్రం ఖచ్చితంగా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే వాటి విమర్శలు ఎలా తిప్పికొడతారు, రానున్నటువంటి రోజుల్లో మరి మంత్రి పదవి ఇస్తారా లేకపోతే ఎమ్మెల్సీ స్థానం ప్రకటించి కార్పొరేషన్ ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి. ఏది ఏమైనా నాగేంద్ర బాబు ఆ సీటు కూడా త్యాగం చేశారు. ఎన్నికల ముందు అటు అనకాపల్లి ఎంపీ సీటుగా ఆయనకి ఇవ్వాలని ప్రతిపాదించినటువంటి నేపథ్యంలో పొత్తులో భాగంగా కూడా బీజేపీకి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా 5 సీట్లకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా రేపు ఎల్లుండిలో కూడా లైన్ క్లియర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత కూడా బీజేపీ అగ్రనేతలతో ఇప్పటికే అటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ సభ్యత్వం కూడా ఒకటి ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సీటుకి సంబంధించి బీజేపీ అగ్రనేతల్లో ఎక్కువగా మంది బీజేపీ రాజ్యసభ సీటు ఎక్కువగా తెచ్చుకునే ఎమ్మెల్సీ కోట 5 సీట్లు ఒక సీటు బీజేపీకి ఇస్తారని కూడా ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అగ్రనేతల సలహాలు పెట్టి కూడా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఏమైనా రాజకీయాలు. రైట్ రమేష్, థ్యాంక్ యూ.